కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. Modi is my best friend. We share a special relationship with India. ఈ మాటలు ఎవరన్నారు, ఈ కోట్ అని క్విజ్లో క్వశ్చన్ అడిగితే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా చెప్పే ఆన్సర్ వ్లాదిమిర్ పుటిన్ ఆఫ్ రష్యా అని ఆ క్విజ్లో పాల్గొంటున్నవారు రైట్ ఆన్సర్ అని క్విజ్ మాస్టర్ అంటాడు అనుకుంటారు. కానీ క్విజ్ మాస్టర్ మెల్లగా రాంగ్. మీకు తెలుసా ఎవరన్నారో? డొనాల్డ్ జే ట్రంప్ అన్నారు అనుకోండి. ఒక్కసారి విస్మయం కలగక మానది. ఇదేంటి డెబిట్ కథ ఏం జరిగింది? నిన్నటి దాకా చచ్చిపోయిన ఎకానమీ అన్నాడు. నిన్ననే ఒక్కరోజు ముందు, కొద్ది గంటల ముందే, జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ ట్రంప్ అన్నది ఏంటి? వి లాస్ట్ ఇండియా టు డార్కెస్ట్ డీపెస్ట్ చైనా అండ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అన్నాడు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అలాంటి ట్రంప్ సడన్గా ఏంటి మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, యుఎస్ షేర్ స్పెషల్ రిలేషన్షిప్ విత్ ఇండియా అంటున్నాడు. ఇక అక్కడికి ప్రాబ్లం లేదు. దానికి వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డీప్లీ అప్రిషియేట్ ద సెంటిమెంట్స్ ఎక్స్ప్రెస్డ్ బై ట్రంప్ అండ్ ఐ రెసిప్రొకేట్ అని మోడీ ఈ క్షణం కొరకు, ఈ మధుర క్షణాల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. నేను చాలా గొప్పగా ప్రశంసిస్తాను ట్రంప్ వ్యాఖ్యల్ని. సో డీప్లీ అప్రిషియేట్ అని ట్రంప్ వ్యక్తం చేసిన భావాలకు నేను ప్రతిస్పందన చెప్తున్నాను అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మోడీ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పోటస్ అకౌంట్కు, రియల్ డొనాల్డ్ ట్రంప్ అకౌంట్కు కూడా ట్యాగ్ చేశారు. ట్రంప్ వెంటనే చూడాలని. విచిత్రం ఏంటంటే ట్రంప్ ఇన్నిసార్లు భారత్ను అవమానిస్తూ ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ, మీరు సావండి, కలిసి సావండి, ఎన్ని అనాల్లో అన్నాడు కదా. అన్నప్పుడు అందరము డిమాండ్ చేసింది ఒక్కసారి మోడీ గట్టిగా మాట్లాడితే బాగుండు. ఇది సగటు భారతీయుడు భావించిన భాష. ఎస్, అమెరికాతో ఘర్షణ అవసరం లేదు, ట్రంప్తో పంచాయతీ అవసరం లేదు, ట్రంప్ భాషలో మన ప్రధాని మాట్లాడాలని ఏ భారతీయుడు కోరుకోరు. కానీ మన భాషలో మోడీ భాషకేమీ ఇబ్బంది లేదుగా. అద్భుతమైన ఉపన్యాసకుడు కదా. ప్రతిపక్షాలను ఏ రకంగానైతే ఏకిపారేయగలడో ఆ వ్యంగ్యాస్త్రాలతోనైనా సంధించకపోతాడా? లేదు, కనీసం వి రియల్లీ ఎక్స్ప్రెస్ కన్సర్న్, దిస్ ఈజ్ నాట్ ద వే టు డీల్ విత్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అని డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో అయినా ప్రైమ్ మినిస్టర్ మోడీ రెస్పాండ్ అవుతారని అందరూ ఆశించారు. మీరు గమనించండి, ట్రంప్ మనల్ని తిట్టినప్పుడేమో ఆ స్పీడ్ ఎక్కడా లేదు మోడీ రియాక్షన్లో. ట్రంప్ అనుకోకుండా ఒక్క మాట అంటే మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, యుఎస్ షేర్ స్పెషల్ రిలేషన్షిప్ విత్ ఇండియా అంటే మోడీ ఉరుకులు పరుగుల మీద డీప్లీ అప్రిషియేట్ చేశాడు. సో ఇది ఏ రకమైన ఇండికేషన్ ట్రంప్కి ఇస్తుంది? ట్రంప్కు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అటు ట్రంప్ అయినా ఇటు మోడీ అయినా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యక్తుల సంబంధాలుగా చూస్తున్నారు. కానీ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆర్ పర్మనెంట్. ట్రంప్ అండ్ మోడీ ఆర్ నాట్ పర్మనెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేశాధినేతల మధ్య వ్యక్తిగత స్నేహము ఏ రెండు దేశాల మైత్రికి పునాది కాకూడదు. నో గ్రేట్ పవర్ విల్ రన్ డిప్లొమసీ లైక్ దిస్. పర్సనలైజ్డ్ డిప్లొమసీ అవసరమే, కాదని ఎవరన్నారు. కానీ దట్ కెనాట్ బి ద బేసిస్ ఫర్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ టూ కంట్రీస్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనిమిటీ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. రెండు దేశాల మధ్య మైత్రికి కానీ, రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కానీ దేశాధినేతల మధ్య నుండే సంబంధాలు ప్రాతిపదిక కాకూడదు. ట్రంప్ ఏమన్నాడు? ట్రంప్ ఇప్పటిదాకా తిట్టాడు కదా, ఇక అమెరికాతో శాశ్వతంగా తెగదంపులు చేసుకోవాలని ఎవరన్నా తప్పే. నేను ఎప్పుడూ అనలేదు. ఇండియా నీడ్స్ యుఎస్, యుఎస్ నీడ్స్ ఇండియా. మచ్యూర్డ్ నేషన్స్ డీల్ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నాడు. సో ట్రంప్ ఇంతకాలం ఇన్సల్ట్ చేసి 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 ఒక్క మాట మాట్లాడితే మనం ఎందుకు అంతగా రెస్పాండ్ కావాలి? ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా కూడా మంచిది కాదు.
వీ డోంట్ నో వాట్ విల్ హీ స్పీక్ టుమారో మార్నింగ్. ఈవెన్ మోడీకి కూడా మంచిది కాదు, పొలిటికల్గా కూడా మంచిది కాదు. యూ కెన్ వెయిట్, నథింగ్ రాంగ్. ఇంత తిట్టినా మాట్లాడినప్పుడు ఒకసారి మెచ్చుకుంటూ కూడా మాట్లాడలేదు. వాట్ డస్ ఇట్ మ్యాటర్? ఈరోజు హార్డ్ నట్ టు క్రాక్ అనుకుంటాడు. సో మళ్ళీ వెంటనే విలేకరులు అడిగారు, మరి కొద్ది గంటల క్రితమే కదా వి లాస్ట్ టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా అన్నాడు. ఇప్పుడు మరి యు ఆల్రెడీ లాస్ట్ ఇండియా టు చైనా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏమంటాడు మళ్ళీ, ఐ డోంట్ లైక్ మోడీస్ ప్రజెంట్ యాక్షన్స్ అంటాడు. మోడీ ఇప్పుడు చేస్తున్న పనులు నాకు నచ్చలేదు, కానీ ఇది భవిష్యత్తులో భరోసా అన్నట్టుగా మాట్లాడాడు. ఒక్క ట్రంపే మాట్లాడాడు అనుకుంటే మనం అనుకోవచ్చు అదేదో ట్రంప్ వ్యక్తిగత వ్యాఖ్యలు, ట్రంప్ ఈజ్ అన్ అన్ప్రెడిక్టబుల్, ట్రంప్ మ్యావరిక్ అని. ట్రంప్ ఏదైనా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, అది మర్చిపోకూడదు. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది మాట్లాడారు? ఫారిన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్, ట్రంప్ అడ్వైజర్ పీటర్ నారో. సో మోడీ గోయింగ్ టు బెడ్ విత్ జింపింగ్ అండ్ పుటిన్, ఇది పీటర్ నారో వ్యాఖ్యలు. ఇంతకన్నా అరాచకమైన వ్యాఖ్యలు ఉంటాయా? ఒక దేశ ప్రధాని పెట్టుకుని అదేం భాష, ఎంత దరిద్ర భాష అది. గోయింగ్ టు బెడ్ విత్ జింపింగ్ అండ్ పుటిన్ అంటాడు. సో డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ చైనాకి వెళ్ళిపోయినట్టారు. ఇండియా అండ్ రష్యా డెడ్ ఎకానమీస్ అంటారు, చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ అట భారతదేశాన్ని. అమెరికా కన్నా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాం మనం. సో రేట్ ఆఫ్ గ్రోత్ ఈజ్ వెరీ ఫాస్ట్, బట్ నో కంపారిజన్ విత్ యునైటెడ్ స్టేట్స్. అమెరికా $29-30 బిలియన్ ఎకానమీ, మనది $4 బిలియన్ ఎకానమీ. వీ నోస్ అవర్ లిమిటేషన్స్. అందువల్ల అమెరికాతో ఫ్రెండ్షిప్కైనా ఏ దేశంతోనే ఫ్రెండ్షిప్కైనా వ్యక్తుల మధ్య సంబంధాలు ఆధారంగా ఉంటే ఏమవుతుందో ఇప్పటిదాకా మనం అనుభవించాం కదా. ఎందుకంటే మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్పే ఇక్కడ దాకా కొంపముంచింది. ఇండియాని చాలా లైట్ తీసుకోవడానికి కారణమే అది. ఇప్పుడు మళ్ళీ వెంటనే మన ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ కావడం, ఆయన రియాక్ట్ కావడం, మీరు ఇద్దరు బాగానే ఉంటారు. ట్రంప్ మోడీ ఫ్రెండ్స్, కానీ ట్రంప్ ఇండియా మాత్రం ఫ్రెండ్స్ కారు. ఇండియా అమెరికా ఫ్రెండ్స్, ఆల్వేస్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీ నీడ్ అమెరికా, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే 40 to 50 lakh ఇండియన్ అమెరికన్స్ ఇవాళ అమెరికాలో ఉన్నారు. లక్షలాది మంది మన పిల్లలు అక్కడికి వెళ్తారు. వి లవ్ అమెరికన్ సొసైటీ, వి లవ్ అమెరికన్ వాల్యూ సిస్టమ్, ఎస్పెషల్లీ వాళ్ళ ఎంటర్ప్రైజ్, వాళ్ళ టెక్నాలజీ సావి, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ మనం అప్రిషియేట్ చేస్తాం. కానీ అదే సమయంలో అమెరికా ప్రభుత్వ విధానాల్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ అమెరికా, వీఆర్ ఓన్లీ క్వశ్చనింగ్ ద పాలసీస్ ఆఫ్ ద అమెరికన్ గవర్నమెంట్, దట్ టు పాలసీస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో దాట్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ఏదన్నా మన వ్యతిరేకత దేశం కాదు. మన దేశం పైన ఎన్ని మాట్లాడాడు. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు, అసీం మునీర్ కలవడం హానర్ అన్నాడు, పాకిస్తాన్కు F-16 ప్యాకేజీలు ఇచ్చారు, పాకిస్తాన్కు మిలిటరీ ఎక్విప్మెంట్ అమ్ముతానని ప్రామిస్ చేశారు, పాకిస్తాన్తో రకరకాల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అన్యాయంగా 50% ప్రపంచంలో 198 కంట్రీస్ BBC సర్వే చేస్తే హయ్యెస్ట్ టారిఫ్ ఇండియా పైన, బ్రెజిల్ పైన వేయడానికి కారణం చాలా ఫ్లిమ్జీ కారణం, చాలా చిల్లర కారణం. అక్కడ మాజీ ప్రెసిడెంట్ బోల్సనారో పైన విచారణ జరుగుతుంది కనుక ట్రంప్ నాకు ఆయన ఫ్రెండ్ కనుక నేను ఈ పైన 50% వేస్తా అన్నాడు. ప్రెసిడెంట్ లూలా డి సిల్వా కేర్ కూడా చేయలేదు, ఎక్కడన్నా పో అన్నాడు. ఇంతవరకు రెస్పాన్స్ కూడా లేదు, ఏమైందో కూడా తెలియదు. కానీ ఆ తర్వాత హయ్యెస్ట్ 50% మీకు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా పైన 30%, బెస్ట్ ఫ్రెండ్ స్పెషల్ రిలేషన్షిప్ ఉన్న భారత్ పైన 50%. మిస్టర్ ట్రంప్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్? 140 crore ఇండియన్స్ వుడ్ లైక్ టు నో. ఇవాళ భారత ప్రజల సెంటిమెంట్ దెబ్బతినింది. నేనేదో నాకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పడం లేదు, మీరు సర్వే చేయండి, వ్యక్తమవుతుంది ఎంత ఆగ్రహం ఉంది అని. అందువల్ల ఇండియా అమెరికన్ సొసైటీస్ మధ్య ఒక నేచురల్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద సంఖ్యలో భారత్ అమెరికన్లు అక్కడ ఉన్నారు. ఎవరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అమెరికన్ డ్రీమ్ అది. వి లవ్ దే టెక్నాలజికల్ మార్వల్స్. అలాంటి దేశం పట్ల పూర్తి అభిమానం ఉన్న ఆ దేశాధినేత వ్యాఖ్యలపైన భారత ప్రజల్లోనే మనసు నొచ్చుకొని ఉన్నారు. ఇది గమనించకుండా మోడీ అడుగులేస్తే పొలిటికల్గా కూడా అది మోడీకి నష్టం.
సో అది మోడీకి రాజకీయంగా ఎంత నష్టమవుతుందో నాకు ఇబ్బంది కాదు. కానీ భారత్ని ఏమనుకోవాలి అంటే మనం ఒక్కసారి అలా తాయిలాం ఇస్తే మీద పడతారుగా అని ట్రంప్ అనుకోవడానికి ఉపయోగపడదా? సో ట్రంప్కు మెచ్యూరిటీ లేకపోవచ్చు, కానీ ఇండియా షుడ్ డెమాన్స్ట్రేట్ మెచ్యూరిటీ కదా. ఒక లీడర్ ఒక చిన్న వ్యాఖ్యతోనే మనం ఎందుకు రియాక్ట్ కావాలి? ఎస్ లెట్స్ సీ, ఇంకా 4 వ్యాఖ్యలు చూద్దాం. ఎందుకంటే కామర్స్ సెక్రటరీ ఏమన్నాడు నిన్న, జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఏమంటాడు యుఎస్ టాప్ అఫీషియల్స్, 2 నెలల్లో ఇండియా సారీ చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటుంది, ట్రంప్ విల్ డిసైడ్ హౌ టు డీల్ విత్ మోడీ అన్నాడు. ఈ మాట అన్న కొద్ది గంటల్లోనే ట్రంప్ మళ్ళీ ఐ లవ్ మోడీ అన్నాడు, మోడీ ఐ లవ్ ట్రంప్ అన్నాడు. సో వాట్ డస్ దిస్ ఇండికేట్? మన ముందు జరుగుతున్నది ఏంటి, మన వెనకాల జరుగుతున్నది ఏంటి? ఈలోగా కాటన్ లాంటి వాటిపైన 11% ఇంపోర్ట్ డ్యూటీలు ఎత్తివేశాడు మోడీ. సో అందువల్ల అమెరికాతో విధానపరమైన ఫ్రెండ్షిప్లో చర్యల ఆధారంగా ఉండాలి తప్ప మాటల ఆధారంగా ఉండకూడదు. వ్యక్తుల మధ్య స్నేహం ఆధారంగా 2 బలమైన దేశాల మధ్య స్నేహం ఉండకూడదు. మ్యూచువల్ గివ్ అండ్ టేక్, షేర్డ్ ఇంట్రెస్ట్ ఆధారంగా మాత్రమే 2 దేశాల పార్ట్నర్షిప్ ఉండాలి. ఎందుకంటే డెఫినెట్లీ ఇండియా నీడ్స్ అమెరికా, దాని అనుమానం లేదు. భారత సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 54% అమెరికాకే. మన టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్, మెరైన్ ప్రొడక్ట్స్ డెఫినెట్గా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. మన ఫార్మా. సో వీ నీడ్ అమెరికా, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అందువల్ల చైనాకు వెళ్తూ మోడీ ఏమన్నాడు, భారత్ చైనా సంబంధాలు సెకండ్ కంట్రీ లెన్స్ నుంచి చూడకూడదు అన్నాడు. మరి భారత అమెరికా సంబంధాలని కూడా ఏ లెన్స్లో చూడాలి? మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఆధారంగానే చూడాలి తప్ప నేను శాసిస్తాను మీరు పాటించండి అంటే ఇది 200 ఏళ్ళ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి నిలిచిన భారతదేశానికి గౌరవం ఇవ్వదు. గౌరవాలు పక్కన పెట్టండి, ట్రంప్తో డీల్ చేసే విధానం కూడా కాదు. చైనా గట్టిగా డీల్ చేసింది, ఏమైంది? 30% టారిఫ్ ఉంది. ఇండియా గట్టిగా డీల్ చేయలేదు, ఏమైంది? 50% టారిఫ్ వేసాడు. అది కూడా అన్యాయంగా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు అన్నాడు. అసలు రష్యా నుంచి ఆయిల్ మనం కాదు కొనేది, చైనా. మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దంటే ఊరుకున్నాం, కానీ చైనా ఇరాన్ నుంచి కూడా ఆయిల్ కొంటుంది. ఇండియాతో చైనాతో ట్రంప్ డీల్ చేసింది చూస్తే ఏమర్థమవుతుంది? సో ఐ రెసిప్రొకేట్, డీప్లీ అప్రిషియేట్ ద సెంటిమెంట్ మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటే అమెరికా వినడం లేదు. ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో రియాక్ట్ అయితేనే ట్రంప్ వింటాడు, నాట్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ ఆర్ పొజిషన్ ఆఫ్ వల్నరబిలిటీ.